ఉత్తర తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు గర్జించాడు. ఇప్పటికే పట్టణాలు పల్లెలు అని లేకుండా గ్రామాలు లేకుండా మొత్తంగా అన్ని వడికిపోతున్నారు ప్రజలు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ పట్టణం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. సంగం మండలంలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 74 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సెలవులను కూడా రద్దు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాలో స్కూల్స్కి 2 రోజుల పాటు సెలవులను ప్రకటించారు. మరిన్ని భారీ వర్షాలు పడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని అధికారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలకు అన్ని సిద్ధం చేసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. అధికారులు అలర్ట్గా ఉండాలని మంత్రులు ఆదేశించారు. ఉత్తర దక్షిణ తెలంగాణపై వరుణుడు గర్జించాడు. కుండపోతకు గ్రామాలు పట్టణాలు వణికిపోతున్నాయి. తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ పట్టణం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. సంగం మండలంలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 74 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది.
ఇక ఏ జిల్లాలో అంటే రెడ్ అలర్ట్ని ప్రకటించారు. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా మరొక 72 గంటల పాటు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఆదిలాబాద్ జిల్లాకు వెళదాం. ఆదిలాబాద్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణని వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అంటే ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా మరొక 72 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. చాలా వరకు స్కూళ్ళకి సెలవులను ప్రకటించారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది ఆదిలాబాద్లో? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే పూర్తి స్థాయిలో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. భారీ వర్షాలతోటి పూర్తిగా వాగుల వంతులు ఉపయోగి ప్రవహించడంతో అయితే పదల సంఖ్యలో అయితే ఇక్కడ రాకపోకలు నిలిచిపోగా ఇటు ప్రాజెక్టులు అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అయితే ప్రాజెక్టులన్నీ కూడా జలకలను అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గడిచిన 24 గంటల్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 23.23 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు కొమరమేం ఆసిఫాబాద్ జిల్లాలో 20.53, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 7.58 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైనట్టుగా అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా రానున్న మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇటు కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరమేం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవడంతో వేల ఎకరాల్లో కూడా పంటలైతే నష్టపోయిన పరిస్థితులు అయితే ఉండగా ఇటు పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలో ఇటు భారీ వర్షాలతో అయితే తాండూరు, భీమిని మండలాల్లో ఉన్నటువంటి కాలనీలోకి వరద నీరు రావడంతో అయితే కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ గ్రామాలకి కానీ ఈ కాలనీలో కూడా కొంతమేర వర్షం పడితేనే పూర్తిగా ఇళ్లలోకి వర్షం నీరు వస్తుంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకున్న దాఖలాలు ఎవరు కూడా ఇటు కాలనీవాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం అయితే పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలన్నీ కూడా జల సముడులతోటి జారువారుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇటు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తూ దిగువనకైతే వరద నీటిని అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు గోదావరి, ప్రాణహిత, పెనుగంగతో పాటు వరద నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే తీర ప్రాంత ప్రజలను అయితే అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ఖచ్చితంగా వరద కనుక ఉంటే మాత్రం ఇటు అధికారులకి తెలియజేయాలంటూ కూడా కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముట్నూరు ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్తాను అయితే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా స్కూళ్ళకైతే సెలవులు అయితే ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో కూడా స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా అన్నిటికీ సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు అయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే జనజీవనం అయితే పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. మరోవైపు మంచిర్యాల, కొమరమేం జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి ఇది కూడా భారీగా వరద నీరు చేయడంతో అయితే బొగ్గు ఉత్పత్తి కూడా ఆటంకం అయితే కలిగిన పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి వరంగల్
జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఇక భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా వరంగల్ హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనజీవనానికి తీవ్ర ఆటంక పరిస్థితి ఏర్పడింది. వరంగల్ రైల్వే స్టేషన్లో కూడా వరద నీరు చేరడంతో కొన్ని గంటల పాటు పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా లైవ్లో ఉన్నారు. ప్రశాంత్, వరంగల్లో నిన్న రాత్రికి కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే చాలా వరకు వరంగల్ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. చాలా గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. ఇంకొక 72 గంటల పాటు కూడా వర్షం ఇదే రకంగా కూడా కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోవచ్చు వరంగల్ అంతా కూడా? హిమబిందు గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా వరదమయమైపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది అయ్యాయి. పలు కాలనీలు నీట మునగడంతో అయితే అనేక మంది జల దిగ్బంధంలోనే 2 రాత్రులను గడిపిన పరిస్థితి. విద్యుత్ అంతరాయం కూడా కొనసాగిన పరిస్థితి. మరో కొన్ని ప్రాంతాల్లో మాత్రం విషాదకర ఘటనలు కూడా జరిగాయి. ఆ వృద్ధులు 2 మహిళలు మృతి కూడా చెందిన ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే మొన్న రాత్రి భారీ వర్షం కురిసిన ప్రాంతాలు సుమారు 12 నుంచి 16 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురవడంతో అయితే అటు వరంగల్ రైల్వే స్టేషన్, వరంగల్ బస్ స్టాండ్ తో పాటు పలు కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి అంతా కూడా విద్యుత్ అంతరాయంతో అటు కారు చీకటి, మరోవైపు భారీ వర్షంలో బిక్కుమంటూ కూడా జనజీవనం జీవించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తిగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే జల దిగ్బంధంలో చిక్కుకున్న వారందరినీ కూడా అటు పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకు ఆ నిత్యావసర సరుకులతో పాటు భోజన సదుపాయాన్ని కల్పించారు. మరోవైపు వరదను క్లియర్ చేసడం కోసం ఇటు డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మరోవైపు వాళ్ళకు రక్షణగా ఇటు పోలీసులను కూడా అటు రెవెన్యూ సిబ్బందిని కూడా వాడుకొని ఆ వరదలను ఎప్పటికప్పుడు ఫ్రీ చేయడానికైతే ఆ పూర్తి స్థాయి సిబ్బంది అయితే నిమగ్నమై ఉన్న పరిస్థితి. మరోవైపు ఇటు వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ముగ్గురు కూడా నిన్న ఈ రోజు మొత్తం కూడా వరద ప్రాంతాలలో పర్యటించి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి. మొత్తానికైతే మరో 72 గంటలు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తప్పనిసరి అయితే తప్ప బయటికి రాకూడదంటూ అటు అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు పాఠశాలలకు అయితే సెలవులు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ తో పాటు అటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం ఈ 5 జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అటు అధికారికంగా విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇటు పాఠశాలలకు పూర్తి స్థాయిలో ఈ రోజు, రేపు అంటే 13, 14 2 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. మరో 72 గంటల పాటు అంటే ఆగస్టు 15 ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది తప్ప మిగతా ఈ 2 రోజులు పూర్తి స్థాయి సెలవులను అయితే మంజూరు చేస్తూ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇటు పాఠశాలలు అయితే పూర్తిగా మూసివేసిన పరిస్థితి. విద్యార్థులు బయటికి రాకపోవడంతో అటు బస్సులు కూడా నిలిచిపోయాయి. దీంతో కొంత ట్రాఫిక్ అంతరాయానికి క్లియర్ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు బయటకు వచ్చే టైంలో కానీ స్కూల్ కి వెళ్లే టైంలో, బయటకు వచ్చే టైంలో కొంత ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ సెలవులు ప్రకటించినట్లయితే అధికారికంగా ప్రభుత్వము ఈ యొక్క ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు ఇటు భారీ వర్షాల నేపథ్యంలోనైతే ఇటు ములుగు జిల్లా, ఇటు తెలంగాణలోనే అత్యంత పర్యాటక ప్రాంతాలు కలిగినటువంటి ములుగు జిల్లాలో కూడా అది పూర్తిగా దండకారణ్యం, అటవీ ప్రాంతం కాబట్టి భారీ వర్షాలు నమోదైతే చెట్లు కూలే అవకాశాలు ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు ఎవరు రావద్దని, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు పొంగిపోర్లితే అటు ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైనా కల్వర్ట్లు కానీ, బ్రిడ్జిలు కానీ కొట్టుకపోయినా కూడా అటు పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, ఇటు ఐటీడీఏ, ఇటు ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా జిల్లాను అప్రమత్తంగా ఉండాలని అటు ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి సీతక్క ఇప్పటికే అటు మహబూబాద్ సంబంధించి జిల్లాతో కలెక్టర్ తోటి, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి అత్యవసర సహాయక చర్యలలో అందరూ అందుబాటులో ఉండాలని, అధికారులకు సెలవులు రద్దు చేసి అందరూ కూడా ప్రజలకు సేవలో ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా విన్నవించిన నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. బిందు మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఒకవేళ ఇప్పటి వరకు నమోదైన సెన్సెక్స్ చూస్తే గనక
అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు కేటీపీసీ కరెంటు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరోవైపు అటు సింగరేణికి కూడా కొంత ఓపెన్ కాస్ట్ లో నీరు నిలిస్తే గనక బొగ్గుకు అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. అటు ఎప్పటికప్పుడు అయితే అటు సింగరేణి కావచ్చు, ఇటు కేటీపీసీ కావచ్చు అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ఉద్యోగులను అటు లోపలికి పంపించే విషయంలో కానీ ఆ అంతరాయానికి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఆ ఓపెన్ కాస్ట్ లో కూలే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఉద్యోగస్తులకు ఎప్పటికప్పుడు అప్రమత్త సూచనలు సలహాలు ఇస్తూనే ఒక పనులను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇటు వరంగల్ అంటేనే కాకతీయుల రాజధానిగా పెరుగాంచినటువంటి గొలుసుకట్టు చెరువులు ఉన్న నేపథ్యంలో గొలుసుకట్టు చెరువులు ఆయకట్టలన్నీ పకడ్బందీగా ఉండేందుకైతే భారీ నీటిపారుదల శాఖకు అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హిమబిందు ఉమ్మడి వరంగల్ జిల్లా. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నటిక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. అలాగే ఇక జీహెచ్ఎంసీ విషయానికి వస్తే హైదరాబాద్లో గత 3 రోజులుగా కూడా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న పరిస్థితి. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరొక 72 గంటల పాటు కూడా హైదరాబాద్లో ఇదే వర్షం కొనసాగే పరిస్థితి. ఆగస్టు 13, 14 ఈ 2 రోజులు కూడా అత్యంత కీలకం కానున్నాయి. సో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది, ఇవన్నీ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్. చూస్తున్నాం వర్షం కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. సో ఇంకా 4 గంటలు 5 గంటల తర్వాత ఇంకా వర్షం ఇంకా ఎక్కువగా పడే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఎట్లా ఉండబోవచ్చు? గత 3 రోజులుగా కూడా కురిసిన వానకి ఇంకా హైదరాబాద్ ఇంకా తేరుకోలేదు. మరొక 3 రోజుల పాటు ఇదే వాన కురిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉంది? ఎస్ హిమబిందు, మనం చూసుకుంటే కనుక ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా మొత్తం టోల్గా కూడా మరో 3 రోజుల పాటు అంటే 72 గంటల పాటు మొత్తం టోల్గా కూడా అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అయితే ఐఎండీ ఇప్పటికే చెప్పిన నేపథ్యం మొత్తం టోల్గా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులకైనా మొత్తం టోల్గా కూడా అందరూ అధికారులు సిద్ధంగా ఉండాలంటూ కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు అయితే అధికారులు కానీ ఇటు మాన్సూన్ టీం కొంచెం టోల్గా కూడా రంగంలోకి దిగిందనే చెప్పాలి. నిన్నటి నుండి కురుస్తున్నటువంటి హైదరాబాద్లో చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చిన్నపాటి వర్షం పడిందంటే మాత్రం హైదరాబాద్ మొత్తం చిత్తడిగా మారిపోతుంది. ఎక్కడ చూసినా కానీ అయితే ప్రధాన రహదారులన్నీ మొత్తం టోల్గా అయితే జలమయం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక అదైతే గత 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి ఏవైతే ఈ యొక్క భారీ వర్షాలు ఉన్నాయో భారీ వర్షాల కారణంగా మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు హిమాయ్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఆ 2 కూడా నిండు కుండలుగా మారిపోయాయి. ఇటు హిమాయ్ సాగర్ నుండి మొత్తం టోల్గా కూడా 4 గేట్లు ఎత్తేసి ఒక్క అడుగు మేర 4 గేట్లు ఎత్తేసి అక్కడ నుండి మొత్తం టోల్గా కూడా 2500 క్యూసెక్ల నీటిని మొత్తం టోల్గా కూడా అయితే బయటికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ నుండి వచ్చేటటువంటి ఏదైతే మొత్తం టోల్గా కూడా ఆ యొక్క మొత్తం టోల్గా కూడా అక్కడ నుండి వచ్చేటటువంటి వరద ఏదైతే ఉంటుందో ఆ వరద కారణంగా మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం టోల్గా ఈ యొక్క మొత్తం ప్రాంతంలో చూసుకుంటే మొత్తం మూసీ పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ పర్యాక ప్రాంతాలకు మొత్తం టోల్గా కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా మూసీ పర్యాక ప్రాంత ప్రజలను మొత్తం టోల్గా కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేస్తున్న క్రమం లోపల మొత్తం టోల్గా అక్కడ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అధికారులు కూడా రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన నేపథ్యంలో మొత్తం టోల్గా హైదరాబాద్ వ్యాప్తంగా చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు కొన్ని ప్రాంతంలో ఏవైతే ఉంటాయో మొత్తం టోల్గా చూసుకుంటే మనము అంటే ఇటు మియాపూర్ కానీ ఇటు అఫ్జల్గంజ్ కానీ మొత్తం టోల్గా ఓల్డ్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాలు జలమయం అవుతుంటాయి. అదేవిధంగా చూసుకుంటే చాదర్ఘట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో చాదర్ఘట్ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ యొక్క మూసీ కాలువకు భారీగా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ చాదర్ఘట్ కానీ ఇటు మలక్పేట్ కానీ ఆ ఓల్డ్ సిటీలో ఉండేటటువంటి బహదూర్పురా ఇటువంటి అయితే మొత్తం టోల్గా కేంద్రాలను గుర్తించి అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆ యొక్క మూసీ పర్యాక ప్రాంత వాసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క హైడ్రా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏవైతే రెవెన్యూ శాఖ కానీ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇటు హైడ్రా సిబ్బందికి కానీ మొత్తం టోటల్గా కూడా 3 రోజుల పాటు లీవ్లను కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం మనం చూసుకుంటున్నాం. అయితే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతాల వాసులకు కూడా ఇటు ట్రై కమిషనరేట్ల నుంచి కూడా కొద్దిగా ఒక సూచన కూడా వస్తుంది. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ నుంచి కూడా ఒక సూచన కూడా విడుదల చేశారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఐటీ సెక్టార్ ఉంటుందో ఈ యొక్క మాదాపూర్ కానీ గచ్చిబౌలి కానీ కొండాపూర్ ప్రాంతంలో ఉండేటటువంటి ఐటీ సెక్టార్ ఉంది. అంటే ఆ ఐటీ సెక్టార్లో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఆ యొక్క ఉద్యోగులకు కూడా మొత్తం టోల్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిండ్రు. మధ్యాహ్నం నుండి కూడా వాళ్ళు అయితే ఇంటి నుండే వర్క్ చేయాలంటూ కూడా అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ ప్రాంతం లోపల మొత్తం టోల్గా కూడా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుండి సెలవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరికొద్దిసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంత వాసులకు కూడా మొత్తం టోటల్ గా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది, స్కూళ్లకు సెలవులు ఇచ్చింది, అలాగే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించే ముందుగా నల్గొండ జిల్లాకి వెళదాం. నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు, అలాగే మెదక్ జిల్లా నుంచి క్రాంతి కిరణ్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నల్గొండ వెళదాం. నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కిరణ్? ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. సో నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కిరణ్? పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంత ప్రజల మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కోదాడ ప్రాంతాల్లోని షిర్డీ సాయి నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కోదాడలో మైనార్టీ గురుకుల పాఠశాల సంబంధించిన విద్యార్థులకు మొత్తం కూడా వారి ఇంటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ఏడాదిలో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరదలకు కూడా ఆ ఇల్లు మొత్తం కూడా మునిగినటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఇక్కడ కూతవేడి దూరంలో ఉంటే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వరదల ప్రభావంతో కూడా మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి ఒలిగొండ, బుయ్బీ నగర్, ఆ చౌటుపల్ ప్రాంతాల్లోని లోలో బ్రిడ్జి పై కూడా వరద నీరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పలు గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ప్రధాన రహదారులకు సంబంధించి కూడా ఇటు వరద నీరు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత వాహనదారులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి గుంటలకు సంబంధించి గుంటలో నీరు చేరడంతో కూడా ఎగువ అంటే ముందుగా ఉన్నటువంటి గుంటలను అంచనా వేయలేక ప్రమాదానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే డేంజరస్ సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ వాహనదారులు అయితే అలర్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీసు, అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే అలర్ట్ చేస్తా ఉన్నారు ఆయా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు. ఎందుకంటే మరో 72 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఎమర్జెన్సీ ఉంటే గానీ బయటికి రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఇటు విద్యుత్ స్తంభాల వద్ద చిన్నలు కావచ్చు, ఇటు వ్యవసాయ పొలాల వద్ద రైతులు కావచ్చు అలర్ట్ గా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇప్పుడు మెదక్ జిల్లా వెళదాం. మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో క్రాంతి కుమార్, ఇక్కడ ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ హెచ్చరికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆ తీవ్రస్థాయిలో హెచ్చరికలు అయితే లేవు. కానీ నిన్న మనం కురిసిన వర్షాల ప్రభావం అయితే ఉమ్మడి మెదక్ జిల్లా మీద తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోళ్, జహీరాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో తీవ్రంగా మనకి వర్ష ప్రభావం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో గ్రామాల్లో ఈ వాగులు వంకలు ప్రమాద స్థాయిలో పొందుతూ ఉన్నాయి. లో లెవెల్ వంతెనలు ఉన్న చోట వాటి నుంచి వరద ప్రభావం వెళ్లడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ వరదల్లో చిక్కుకొని సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని ఒక వ్యక్తి మృతి చెందారు. అదేవిధంగా జహీరాబాద్ లోని రాయకోట దగ్గర ఒక వ్యక్తి ఈ వరదల్లో జారిపడి మృతి చెందారు. ఇప్పటికైతే మనకున్న అధికారిక లెక్కల ప్రకారం ఈ వరదల్లో వాగుల్లో కొట్టుకున్న 2 వ్యక్తులు మృతి చెందారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే మన సింగూరు జలాశయంలోకి, మంజర నది మీద సింగూరు జలాశయంలోకి వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు ప్రస్తుతం మనకైతే 4600 క్యూసెక్ల పైన వరద ప్రవాహం మనకి
కనిపిస్తుంది. ఇక నారింజ వాగు జహీరాబాద్ దగ్గర ఉన్న నారింజ వాగు తీవ్ర ఉధృత స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. మొత్తానికి అయితే ఈ రోజు అయితే పెద్ద వర్షాలు అయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు వర్షపాతం అయితే నమోదు కాలేదు. కానీ నిన్న మన కురిసిన వర్షాల వల్ల ఈ వాగుల వంకలు అయితే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక గ్రామాల్లో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల తండాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తండాలకు రాకపోకలు అనేక తండాలకు బంద్ అయిపోయాయి. ఆ తండాల్లో ఉన్న ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసిన 3 రోజుల క్రితం ఒక గర్భిణిని ఆసుపత్రికి తరలించడానికి మధ్యన వాగు ప్రవహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ అమ్మాయిని గర్భిణిని తరలించడంలోనే మార్గ మధ్యలోనే ప్రసవం జరిగింది. ఆ చిన్నారిని ప్లస్ గర్భిణిని చేతుల మీద మోసుకొని అంబులెన్స్ వరకు తీసుకొని వచ్చి వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉంది. అంతేకాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య కూడా ఇప్పుడు తలెత్తే అవకాశం ఉంది. గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం బురదమయం అయిపోయింది. రోడ్ల పక్కన కూడా అంత గ్రామాలంతా బురదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటే ఇక పట్టణాల్లో కూడా కొంత పారిశుద్ధ్య సమస్య కనిపిస్తుంది. ఇప్పటికే డెంగ్యూ తీవ్ర ప్రభావం కూడా జిల్లాలో కనిపిస్తుంది. జోగిపేటలో డెంగ్యూ వ్యాధితో ఒక చిన్నారి మృతి చెందిన ఘటన వారం రోజుల క్రితం నమోదైంది. ఇది పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఇప్పటికే అధికారులు అందరూ సెలవులు రద్దు చేసి అప్రమత్తంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.